కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జైనూర్ తహసీల్దార్ ఆధ్వర్యంలో 16వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఆశ్రమ బాలికల పాఠశాల నుంచి కొమరం భీం చౌరస్తా దాకా విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. జాతీయ ఓటర్ దినోత్సవం ఓటు విశిష్టతను వివరించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. సో ఈ రోజు ప్రత్యేకత ఏంటిదంటే మనకి 26 జనవరి 1950 రోజు మనకి 25 జనవరి 1950 రోజు ఈసీఐ స్థాపించబడడం జరిగింది. ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ రోజున స్థాపించబడ్డది. అందుకే ఇది 16 నేషనల్ ఓటర్స్ డేగా మనం ఈ రోజు జరుపుకుంటున్నాం. అంటే 2011 నుంచి మనము ఈ దినోత్సవాలను మనం భారతదేశం తరఫున మొత్తం జరుపుకుంటున్నాం. సో ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు అన్నట్టు. ఓటు అనేది ఖచ్చితంగా అందరూ నమోదు చేసుకోవాలి. సో అది ఖచ్చితంగా హక్కు. దాని వల్ల మనకి మంచి ప్రజాస్వామ్యం ఉంటుంది. సో మన ఇక లోకల్లో కానీ, డిస్ట్రిక్ట్ లో కానీ, స్టేట్ లో కానీ, భారతదేశంలో కానీ ప్రతిదీ కూడా మన ఓటు తోటే మన దేశాన్ని డెవలప్ చేసుకుంటాం. అది అందరికీ తెలిసి ఉండాలి. సో ఎవరైతే 18 సంవత్సరాలు నిండే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు నమోదు చేసుకొని ఖచ్చితంగా 100% పోలింగ్ అయ్యేటట్టు చూసుకోవాలి ఖచ్చితంగా. సో మనం చూస్తున్న పట్టణాల్లో 50%, 60% నమోదు అవుతుంది ఓటు నమోదు. సో ఈ రోజు